నల్గొండ నియోజకవర్గం అంటేనే మొదటి నుంచి నల్గొండ కానీ భువనగిరి రెండు పార్లమెంట్లు బేసికల్గా కాంగ్రెస్కు ఒక కంచుకొట్టలాగా ఉన్నటువంటి నియోజకవర్గాలు 2019 2019లో కూడా రెండు సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఈరోజు ఆ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల్లో 11 నియోజకవర్గాల్లో కాంగ్రెస్కు విజయాన్ని అందించి పార్లమెంట్లో మళ్ళీ రెండు పార్లమెంట్ సీట్లను కూడా కాంగ్రెస్ను గెలిపించినందుకు నల్గొండ జిల్లాలో ఉండేటువంటి కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు అందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు. మరింత మా మీద బాధ్యత పెరిగింది. ఆ జిల్లాను గడిచిన 10 సంవత్సరాల్లో అభివృద్ధికి దూరంగా ఉంచారు. దక్షిణ తెలంగాణ పైన వివక్షత చూపించారు అనేటువంటిది కూడా ప్రజల్లో ఫీలింగ్ ఉంది. అన్నిటి నుంచి ప్రజలు కోరుకున్న విధంగా ప్రజలు కోరుకున్నటువంటి పద్ధతిలో అభివృద్ధి చేయడానికి ముందుకు పోతాం. అంటే నల్గొండ జిల్లా ప్రజలకు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది, కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉంది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ద్వారా ముఖ్యమంత్రి గారి ద్వారా అక్కడ సాగునీటి సమస్య కానీ, అక్కడ తాగునీటి సమస్య కానీ పరిష్కారం కావాల్సినటువంటి అవసరం ఉంది. చాలామంది ఇండ్లు లేని పేదవాళ్ళు, ఇక్కడ ఇండ్లు కావాలి, నీళ్లు కావాలి, డెవలప్మెంట్ కావాలి. ఈ మూడు కూడా రాష్ట్ర గవర్నమెంట్ నుంచి అది రేవంత్ రెడ్డి గారితో సాధ్యమైంది అనేటువంటి విశ్వాసం, నమ్మకం ఆ ప్రజలకు ఉంది. కాబట్టి తను అప్పీల్ చేసిండు, నాకు గెలిపించి భువనగిరి, నల్గొండ రెండు సీట్లను నాకు ఇవ్వండి, సొరంగ మార్గాన్ని పూర్తి చేస్తా, పిల్లాయిపల్లి ధర్మారెడ్డిని పూర్తి చేస్తా, మూసీ నుంచి వచ్చే మురికి నీళ్ళతోనే మీ సాగునీటి అవసరాలు తీరుతున్నాయి. కాబట్టి ఈ మురికి నీళ్ళను శుద్ధి చేసి మంచి నీళ్ళు ఇస్తా అన్నాడు. ఆ విశ్వాసంతో భారీ మెజార్టీ ఇచ్చారు. తప్పకుండా అయితే అనే నమ్మకం ఉంది. అంటే ప్రత్యక్షంగా మేము ఎన్నికల్లో పోలింగ్ బూతుల దగ్గర విజిట్ చేయడానికి పోయినప్పుడు, పోలింగ్ సెంటర్స్ని చూడటానికి పోయినప్పుడు ఒకే టెంట్లో బీఆర్ఎస్ బీజేపీలు కలిసి కూర్చొని బీజేపీకి అని ప్రచారం చేస్తుంది నేనే ప్రత్యక్షంగా చూసినాను. కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ వేరు కాదు అనేటువంటిది ముందు నుంచి మా ముఖ్యమంత్రి గారు చెప్తున్నది ఏదైతుందో అది సత్యం అనేటువంటిది మన ఎన్నికల్లో ప్రూవ్ అయింది.